మ్యాచ్ నెంబర్ 7 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అయితే భయ్యా నిజంగా అసలు ఏం జరిగింది నిన్న. ఎల్ఎస్జి వాళ్ళు అయితే దుమ్ము దులిపి ఆరేసారు. నిజంగా వాళ్ళ ఓనర్ అయితే మంచిగా ఫస్ట్ మ్యాచ్ ఆడి ఓడిపోయిన తర్వాత ఆ విధంగా ఓడిపోయిన తర్వాత మంచి కోటింగ్ అయితే ఇచ్చినట్టు టీం మొత్తానికి ఆయన రిషబ్ పంత్కి. అందుకే ఈ మ్యాచ్ లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్, బౌలింగ్ చూసుకున్నా బ్యాటింగ్ చూసుకున్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హైదరాబాద్ అయితే మ్యాచ్ ఓడిపోయింది, ఎల్ఎస్జి అయితే గెలిచిర్రు. మరి ఏ విధంగా గెలిచిర్రు, మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎట్లా ఓడిపోయారో, వాళ్ళకు అంటే లక్ అయితే కలిసి రాలేదు ఎస్ఆర్హెచ్ వాళ్ళకి. మరి ఏ విధంగా ఓడిపోయారో దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ నెంబర్ 8 సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది భయ్యా ఇవాళ. మరి దాని ప్రివ్యూ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎల్ఎస్జి వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళైతే బౌలింగ్ తీసుకున్నారు భయ్యా. యాజ్ యూజువల్ గా అందరు అనుకున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఉండాలి, 300 లోడింగ్ అవుతుందా ఈ మ్యాచ్ లో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎల్ఎస్జి వాళ్ళు మంచి బౌలింగ్ చేసిర్రు భయ్యా, జబర్దస్త్ బౌలింగ్ చేసిర్రు. వాళ్ళ బౌలింగ్ లైనప్ మంచిగా లేదు ఎస్ఆర్ఎస్ తో కంపేర్ చేసుకుంటే అని చెప్పేసి చాలా మంది అనుకున్నాం. నేను కూడా నా వీడియోలో చెప్పిన. కాకపోతే వాళ్ళ బౌలింగ్ అటాక్ కంటే దానికి మించి హార్డ్ వర్క్ వారు చేసిర్రు. చాలా మంచి బౌలింగ్ అయితే వేసిర్రు. వాళ్ళు ఏ విధంగా వేసారు అంటే ప్రిన్స్ యాదవ్ అండ్ షార్దుల్ ఠాకూర్ అయితే జబర్దస్త్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ భయ్యా నాకైతే ఎల్ఎస్జి నుంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి వాళ్ళు ఓన్లీ 191 ఓన్లీ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎప్పుడు కానీ 200+ 250+ రన్స్ కొట్టి అలవాటు అయిపోయింది భయ్యా మన హైదరాబాద్ వాళ్ళకి అందరికీ. మనకే కాదు ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళ బ్యాట్స్మెన్స్ అంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ కూడా వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు భయ్యా, వాళ్ళు కూడా మనుషులే. ప్రతి మ్యాచ్ లో 250 పైన కొట్టాలి, 250 కొడితేనే ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది అని అంటే చాలా కష్టం కదా. అట్లయితే చాలా కష్టం, వాళ్ళు ఫైనల్ దాకా చేరాలంటే చాలా కష్టం. మన ఎస్ఆర్హెచ్ 250 కాదు 191 కూడా చాలా బెస్ట్ స్కోరు. అంటే 3 years బిఫోర్ 191 అంటే అసలు అది చాలా కష్టం, అసలు చేజ్ చేయలేని సిచ్యువేషన్ లో ఉంటది 191 స్కోర్ అనేది. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో 191 అనేది చాలా తక్కువ, కానీ అది బెస్ట్ స్కోరే. దాన్ని కూడా డిఫెండ్ చేసుకోవాలి, బౌలింగ్ అటాక్ అట్లా ఉండాలి. ఉన్నది కూడా ఎస్ఆర్హెచ్, కానీ వాళ్ళు బౌలింగ్ అటాక్ మంచిగా చేయలేరు, వాళ్ళ బౌలింగ్ కూడా మంచిగా లేదు అన్నట్టు ఏం కాదు. ఎందుకంటే చాలా మంచిగా ఉంది ఎస్ఆర్హెచ్ బౌలింగ్, కానీ వాళ్ళు ఏ విధంగా మిస్టేక్ చేసారో దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 191 రన్స్ చేసారు. దానిలో బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎవరిదని అంటే ట్రావిస్ హెడ్ కి అయితే ఒక లక్ అయితే కలిసి వచ్చింది భయ్యా. నికోలస్ పూరన్ అయితే క్యాచ్ మిస్ చేసిండు. దాని తర్వాత 6లు 4లు కొట్టి 39 రన్స్ అయితే ట్రావిస్ హెడ్ చేసిండు. దాని తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా పర్లేదు. ఎందుకు పర్లేదు అంటే స్ట్రైక్ రేట్ అంతా ఏం లేదు, ఓన్లీ 114 స్ట్రైక్ రేట్ తో మాత్రమే ఆడిండు. ఓన్లీ 28 రన్స్ ఏమో చేసిండు. ఎప్పుడైతే టీం కి కావాల్సిన సిచ్యువేషన్ లో మాత్రం నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈ మ్యాచ్ లో సరిగ్గా ఆడలేడు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్యా, ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన అనికేత్ వర్మ అయితే ఏం ఆడిండు భయ్యా నాకు అర్థం కాదు. కానీ 5 6లు కొట్టిండు, ఓన్లీ 13 బాల్లో 5 6లు 30+ రన్స్ అయితే చేసిండు. జబర్దస్త్ బ్యాటింగ్ చేసిండు. కానీ అట్లనే కొంచెం స్ట్రైక్ కూడా మెయింటైన్ చేసి సింగిల్ తీసి మంచిగా ఆడుంటే మాత్రం ఇంకా మంచి స్కోర్ కి అయితే వెళ్తుండే. అండ్ ఎంట్రిచ్ క్లాజెన్ ఇక్కడ మాట్లాడుకోవాలి మనం. ఎంట్రిచ్ క్లాజెన్ అసలు నితీష్ కుమార్ రెడ్డికి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు నిజంగా నితీష్ కుమార్ రెడ్డి చాలా గట్టిగా కొట్టిండు స్ట్రైట్ గా. అది ప్రిన్స్ యాదవ్ కి చేయికి తగిలి వచ్చి ఇక్కడ వికెట్లు తాకడం వల్ల క్లజన్ అయితే రన్అట్ అయ్యింది భయ్యా. నిజంగా చాలా అన్లక్కీ అది ఎస్ఆర్హెచ్ కి అయితే. అక్కడి నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది భయ్యా. ఇంకా 191 కి ఆల్అౌట్ అయిపోయారు. ఆల్అౌట్ ఏం కాలే, 191 కి అయితే ఎస్ఆర్హెచ్ అయితే స్కోర్ చేయగలిగింది భయ్యా. దాంట్లో ప్యాట్ కమిన్స్ అయితే ఏం ఆడిండు భయ్యా. ప్యాట్ కమిన్స్ 3 6s కొట్టిండు, 3 balls 3 6s కొట్టిండు. 4th ball కి అయితే అవుట్ అయిపోయిండు. అది కూడా చాలా అన్లక్కీ, ఎందుకంటే చాలా గ్యాప్ లో పడుతుండే ఆ బాల్ అయితే. అది వెళ్ళి స్ట్రైట్ గా ఫీల్డర్ చేతుల్లోకి అయితే వెళ్ళిపోయింది క్యాచ్ గా. అండ్ ఎస్ఆర్హెచ్ కి అయితే ఈ మ్యాచ్ లో మాత్రం వాళ్ళు హార్డ్ వర్క్ బ్యాటింగ్ లో చేసిర్రు అంత ఇంత. ఎందుకంటే అంత మంచి బౌలింగ్ అటాక్ తోటి వాళ్ళు వేసిన ఎల్ఎస్జి వాళ్ళు మంచి బ్యాటింగ్ అయితే చేసిర్రు అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. ఎస్ఆర్హెచ్ వాళ్ళు మంచి బ్యాటింగ్ చేసారు, కానీ బౌలింగ్ ఒక్కటే మంచిగా చేయలేరు. హార్డ్ వర్క్ అయితే చేసారు, కానీ లక్ అయితే కొంచెం కలిసి రాలేదు బ్యాటింగ్ ఆర్డర్లో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్యా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఎల్ఎస్జి బౌలింగ్ అటాక్ గురించి మాట్లాడితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా మంచిగా వేసారు భయ్యా. చాలా స్లోవర్ బాల్ వేసారు, చాలా యార్కర్లు వేసారు. ఎప్పుడైతే పంజాబ్ వర్సెస్ జీటీ మ్యాచ్ లో విజయ్ కుమార్ వైశాఖ్ వచ్చి ఎట్లయితే యార్కర్ రిలేషన్ ఎట్లయితే స్లోవర్ బాల్స్ వేసిండో సేమ్ అదే ప్లానింగ్ ఇక్కడ ఫాలో అయిపోయారు ఎల్ఎస్జి వాళ్ళు. చాలా మంచి బౌలింగ్ వేసారు. స్లోవర్ బాల్స్ అయితే
అండ్ యార్కర్ లో అయితే మస్తు జబర్దస్త్ చేసిండు భయ్య ప్రిన్స్ యాదవ్ అయితే. ఓన్లీ 4 ఓవర్స్ వేసి, అంటే 4 ఓవర్స్ వేసి 28 రన్స్ ఆర్ 29 రన్స్ ఏమో ఇచ్చిండు అంతే. అంత మంచి బౌలింగ్ అయితే వేసిండు. షారుల్ ఠాకర్ అయితే 4 వికెట్స్ హాల్ తీసుకుంటూ జబర్దస్త్ బౌలింగ్ వేసిండు షారుల్ ఠాకర్. అందుకే ఎస్ఆర్హెచ్ అయితే 191 రన్స్ చేయగలిగింది భయ్య. అండ్ దాని తర్వాత ఎల్ఎస్జి వాళ్ళు బ్యాటింగ్ వచ్చారు చూడు భయ్య. ఫస్ట్ 1 ఓవర్ లో, ఫస్ట్ 2 ఓవర్స్ లో మాత్రం మొహమ్మద్ షమి సెకండ్ ఓవర్ లో వికెట్ పోయింది, అడైన్ మారుతుంది. అక్కడ మ్యాచ్ మొత్తం టర్న్ చేసేది ఉండే ఎస్ఆర్హెచ్ వాళ్ళు. కానీ అక్కడ నుంచి నికోలస్ పురాన్ వచ్చింది చూడు, ఎక్కడ తగ్గలేదు. వికెట్ పడ్డా సరే ప్రతి ఓవర్ లో 15 to 17 రన్స్ చేసింది భయ్య. ఆల్మోస్ట్ 24 బాల్స్ మాత్రమే ఆడి 70+ రన్స్ చేసిండు నికోలస్ పురాన్. నిజంగా భయ్య నీకు యాక్స్ ఆఫ్ భయ్య, జబర్దస్త్ బ్యాటింగ్. అది మామూలు బ్యాటింగ్ కాదు, ఊచకోత అంతే. ఎట్లా పడితే అట్లా కొట్టి పడేసిండు ఎస్ఆర్హెచ్ బౌలర్ అయితే. ఎవరైనా సరే వాళ్ళు మొహమ్మద్ షమి కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, ఎవరైనా కానీ జబర్దస్త్ బ్యాటింగ్ అయితే చేసిండు. ఎవరు? నికోలస్ పురాన్ చాలా మంచిగా ఆడిండు భయ్య. అందుకే చాలా ఈజీగా గెలిచింది ఎల్ఎస్జి. లేకపోతే చాలా కష్టమైతుండే ఎల్ఎస్జికి కూడా. ఎందుకంటే ఫామ్ లో ఉన్నది వీళ్ళే, మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పురాన్. రిషబ్ పంత్ అంత ఫామ్ లో లేడు. అందుకే ఓన్లీ 15 బాల్స్ ఆడి 16 రన్స్ చేసిండు. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ ఓనర్ కొంచెం కోటింగ్ ఇస్తాడు రిషబ్ పంత్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ 15 బాల్స్ ఆడి 16 రన్స్ చేసిండు. ఆల్మోస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచేస్తారు ఇంకా, చాలా ఈజీగా ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో కూడా అవుట్ అయిపోయిండు రిషబ్ పంత్. అండ్ ఓన్లీ మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్ చాలా ఈజీ చేసేసారు ఎల్ఎస్జికి అయితే వాళ్ళ గేమ్. అండ్ ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఒక్క మ్యాచ్ ఓడిపోయినాం కదా అని చెప్పేసి మనంతలో మనము మన టీం ని మనం తక్కువ చేసి మాట్లాడుకోవద్దు ఎప్పుడైనా కానీ. ఎందుకంటే 191 రన్స్ చేయడం అనేది చాలా ఈజీ కాదు, అది చాలా టఫ్. అది కూడా ప్రతి మ్యాచ్ లో కూడా 250+ రన్స్ చేస్తేనే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అంటే చాలా కష్టం కదా. బౌలింగ్ అటాక్ కూడా ఉన్నది మనకు, బౌలింగ్ తో కూడా మ్యాచ్లు గెలవాలి. కాబట్టి కొంచెం ఎల్ఎస్జి బౌలర్ కి మన బౌలర్ కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంతా మరి ఇంపాక్ట్ చేయలేదు. అంత మంచి స్లోవర్ బాల్స్ అట్లా ఏం వేయలేరు, ఓన్లీ లెంత్ బాల్స్ వేసారు. ఆ లెంత్ బాల్స్ వేయడం ఈ పిచ్ లో చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ కాబట్టి ఖచ్చితంగా యార్కర్ వేయాల్సి వస్తుంది, స్లోవర్ బాల్స్ వేయాల్సి వస్తుంది. అది మాత్రం వేయకుండా ఓన్లీ లెంత్ బాల్ వేసారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. కాబట్టి వాళ్ళకు చాలా ఈజీ అయిపోయింది అంతే. అండ్ నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ ఎస్ఆర్హెచ్ తిరిగి కంబ్యాక్ ఇచ్చి మంచిగా విన్ అవ్వాలని చెప్పేసి అయితే కోరుకుందాం భయ్య అందరం. అండ్ నెక్స్ట్ మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతే భయ్య, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అసలు మామూలుగా ఉండదు భయ్య. ఎందుకనంటే చెన్నైలో మ్యాచ్ చెప్పకలో మామూలుగా ఉండదు కాబట్టి. దీని గురించి మాట్లాడే దానికంటే ముందు మన జీవితంలో మనల్ని అందరు ఎట్లాగో లైక్ చేయరు భయ్య. కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు కనుక మీ ఊర్లో షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు నా వీడియో కనుక రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి భయ్య, కొత్త వాళ్ళకు రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి. సరే, ఇంకా మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతే భయ్య, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ నిజంగా మామూలుగా ఉండదు. ఎందుకనంటే మహేంద్ర సింగ్ ధోని అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు గ్రౌండ్ లో ఉన్నారంటే ఫ్యాన్స్ కి అయితే పండగే పండగ, మామూలు పండగ కాదు. చెన్నైలో జబర్లో అసలు మహేంద్ర సింగ్ ధోనిని ఒక దేవునిలాగా కొలుస్తారు. అలాంటి మ్యాచ్ ఇది. ఖచ్చితంగా ఎంఎస్ ధోని అయితే ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి అని చెప్పేసి ఖచ్చితంగా 100కి 100% అనుకుంటారు వాళ్ళ టీం మొత్తం. ఎందుకంటే చెన్నైలో మ్యాచ్ కాబట్టి చెన్నైలో ఫ్యాన్స్ చెన్నైకి మామూలుగా ఉండరు కదా, ఒక రేంజ్ లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గెలవాలని చెప్పేసి చాలా అనుకుంటారు. మరి ఒకసారి దీని ప్రివ్యూ అయితే మాట్లాడదాం మనం ఈ వీడియోలో. మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది దాని గురించి మాట్లాడదాం లాస్ట్ పాయింట్. అండ్ పిచ్ రిపోర్ట్ ఏంది దాని గురించి మాట్లాడదాం. అండ్ చెన్నై ప్లేయింగ్ 11 ఏంది, అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఏంది, దీని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ అయితే పిచ్ రిపోర్ట్ ఏంటంటే యాజ్ యూజువల్ గా చెన్నై వర్సెస్ ఎంఐ ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు, అంటే వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు మాత్రం అక్కడ ట్రాక్ చూస్తారు కదా, ఆల్మోస్ట్ 158+ రన్స్ ఏమో చేసారు అంతే. దాన్ని చేజింగ్ చేసారు వీళ్ళు ఎంత 19 ఓవర్స్ లో. అంటే ఒకసారి చూసుకోండి, చెన్నైలో పిచ్ ఖచ్చితంగా స్పిన్నర్లు అయితే చాలా ఇంపాక్ట్ చేస్తారు, స్పిన్నర్లు అయితే చాలా ఎఫెక్టివ్ ఉంటారు భయ్య చెన్నైలో. మరి ఫాస్ట్ బౌలర్లు కూడా కొంచెం స్లోవర్ బాల్స్, కొంచెం ఒక్కోసారి హై బౌన్స్ కావడం, ఒక్కోసారి లో బౌన్స్ కావడం ఇదైతే జరుగుతుంది. అండ్ స్పిన్నర్లకు మాత్రం చాలా ఎఫెక్టివ్ ఉంటది చెన్నై పిచ్ కాబట్టి. ఇదైతే పిచ్ రిపోర్ట్ భయ్య. అక్కడైతే టాస్ అయితే ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే నాకైతే అనిపించదు. ఎందుకంటే పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం చేయదు. ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళైతే చేజింగ్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా చెన్నైలో. ఎందుకంటే ఒకసారి వాళ్ళు టార్గెట్ చేసిన తర్వాత దాన్ని ఈజీగా ఎట్లా చేయాలని చెప్పేసి అనుకుంటారు ఎవరైనా కానీ, చేజింగ్ అయితే తీసుకుంటారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 9 గేమ్స్ చూసుకుంటే కూడా చేజింగ్ టీమ్స్ ఎక్కువ విన్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ 8 మ్యాచెస్ కూడా చేజింగ్ టీమ్స్ విన్ అయినాయి.
అంటే ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ ఆర్సీబీ వాళ్ళు కూడా చెన్నైలో మ్యాచ్ గెలవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అప్పుడెప్పుడో 2018 లో ఆర్సీబీ వాళ్ళు చెన్నైలో మ్యాచ్ గెలిచారు. అండ్ ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా గెలవలేరు ఆర్సీబీ వాళ్ళు చెన్నైతో, చెపక్ లో, చెన్నై మ్యాచ్ అంటే చెన్నై గ్రౌండ్ లో. అండ్ మరి ఈసారి ఏమన్నా ఆర్సీబీ వాళ్ళు దాన్ని హిస్టరీని రీక్రియేట్ చేస్తారా అని చెప్పేసి ఒకసారి మనం అయితే చూడాలి. ఫస్ట్ ఆఫ్ అయితే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. దాని తర్వాత కంపారిజన్ తీసుకొని మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనము సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం భయ్య. సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి చూసుకుంటే ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర. లాస్ట్ మ్యాచ్ లో అయితే రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి వీళ్ళిద్దరు అయితే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వచ్చారు. కానీ అదైతే రాంగ్ భయ్య, అట్లా రావద్దు. రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లకు వచ్చి ఫస్ట్ పవర్ ప్లే లో 6 ఓవర్లలో ఒక 50 to 60 ప్లస్ రన్స్ చేశారంటే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. ఒక 190 స్కోర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఏ టీం కైనా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ చాలా ఇంపార్టెంట్. రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి రావాలి. రాహుల్ త్రిపాఠి ఎప్పుడు కానీ ఫస్ట్ రౌండ్ లో మంచిగా ఆడతాడు, జబర్దస్త్ ఆడతాడు. అండ్ నెక్స్ట్ శివం డూబే ఉన్నాడు, శామ్ కరణ్ ఉన్నాడు, చూసుకోండి దీపక్ హుడా ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు, ఎంఎస్ ధోని ఉన్నాడు, రవిచంద్రన్ అశ్విన్ 9th నెంబర్ వరకు కూడా బ్యాటింగ్ ఆడే సత్తా అయితే సిఎస్కే ఉన్నది భయ్యా. ఒకసారి అబ్జర్వ్ చేయండి మంచిగా. 9th నెంబర్ రవిచంద్రన్ అశ్విన్ వరకు కూడా ఇక్కడ దీపక్ హుడా ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వస్తాడు. మరి ఈ మ్యాచ్ లో మహిషా పతిరాన్ ఆడతాడా అంటే ఏమో కొంచెం ఆడకుండొచ్చు అని చెప్పేసి నాకైతే అనిపిస్తున్నది. సేమ్ అదే యాజ్ యూజువల్ గా నాథన్ హిల్లీస్, ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరు అయితే ఫాస్ట్ బౌలర్స్. అండ్ స్పిన్నర్ వల్ల చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రవిచంద్రన్ అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా అండ్ నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర వీళ్ళు నలుగురు వేయగలుగుతారు. అండ్ దీపా కూడా ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వస్తాడు కాబట్టి వీళ్ళు నలుగురు అయితే స్పిన్నింగ్ అటాక్ అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. మామూలు జబర్దస్త్ కాదు, ఒక రేంజ్ లో ఉన్నది చెన్నై బౌలింగ్ అయితే. చెన్నై బౌలింగ్ అయితే నిజంగా 10 to 10 పాయింట్స్ ఇచ్చేయచ్చు బచ్చ. ఎందుకంటే 10 to 10 పాయింట్స్ ఎందుకు ఇవ్వచ్చు అంటే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అయితే నిజంగా వీళ్ళిద్దరు చాలా మిస్టరీ స్పిన్నర్స్. మంచి వీళ్ళిద్దరు జోడే అయితే జబర్దస్త్ ఉంటది. మనకి ఇండియా కూడా ఎన్నో విజయాలు అందించారు వీళ్ళ బౌలింగ్ అటాక్ తో. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి గ్రౌండ్ లో మాత్రం వీళ్ళిద్దరు చాలా ఇంపాక్ట్ గా ఉంటారు. అండ్ వీళ్ళకు ఇంకోరు కలిసి ఎవరు నూర్ అహ్మద్ కూడా మిస్టరీ స్పిన్నర్. సేమ్ రషీద్ ఖాన్ ఎట్లయితే వేసాడో సేమ్ అదే విధంగా వేయగలుగుతాడు, అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయగలుగుతాడు నూర్ అహ్మద్. అండ్ వీళ్ళకు ఇంకా రచిన్ రవీంద్ర కూడా మంచి బౌలింగ్ చేసి వికెట్లు అయితే తీసుకోగలుగుతాడు. మంచి బౌలింగ్ అటాక్ అయితే వీళ్ళు నలుగురు అయితే ఉన్నారు భయ్య. అండ్ ఒకసారి ఆర్సీబీ ప్లేయింగ్ 11 గురించి కూడా మాట్లాడి అప్పుడు కంపారిజన్ చేద్దాం మనం. ఆర్సీబీ ప్లేయింగ్ 11 లో మాత్రం విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ వీళ్ళిద్దరు మాత్రం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ భయ్య ఆర్సీబీకి అయితే. ఒకవేళ వీళ్ళిద్దరిని కానీ పవర్ ప్లే లో అవుట్ చేసిందా అంటే చెన్నై చాలా టఫ్ అయిపోతుంది ఆర్సీబీ వాళ్ళకు మ్యాచ్ గెలవడం మాత్రం. వీళ్ళిద్దరే మెయిన్ ఆర్సీబీకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు అయితే. అండ్ దాని తర్వాత దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, ఫామ్ లో లేడు. దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, రజత్ పటిదార్ ఉన్నాడు, జితేష్ శర్మ ఉన్నాడు, లేమ్ లింగ్స్టన్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు. ఈ 8th నెంబర్ వరకు కూడా వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ జబర్దస్త్ ఉన్నది భయ్య, 8th నెంబర్ వరకు కూడా. అండ్ నెక్స్ట్ బౌలింగ్ చూసుకుంటే మాత్రం భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్ లో కూడా ఆడకపోవచ్చు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది కొంచెం ఇంజురీ కారణంగా. అండ్ జోస్ హేజల్వుడ్, హెజ్దయాల్ వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా ఫాస్ట్ బౌలింగ్ లో జబర్దస్త్ ఉంటారు కాబట్టి. అండ్ నెక్స్ట్ శ్రేయాస్ శర్మ. ఇదైతే ప్లేయింగ్ 11 భయ్య ఆర్సీబీకి. ఒక్కసారి మనం కంపారిజన్ చేసుకుందాం బ్యాటింగ్ ఆర్డర్. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం 8th నెంబర్ వరకు కూడా బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నది. అండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్ వీళ్ళిద్దరైతే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్, మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని తొందరగా అవుట్ చేశారంటే అప్పుడు చెన్నైకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ వీళ్ళిద్దరిని ఫాస్ట్ గా అవుట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మంచి టార్గెట్ అయితే సెట్ చేస్తారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ చెన్నై నుంచి కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జబర్దస్త్ ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర మంచి ఫామ్ లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చి శివం డూబే గానీ, రాహుల్ త్రిపాఠి గానీ, రవీంద్ర జడేజా గానీ, ఎంఎస్ ధోని గానీ వీళ్ళు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కంపేర్ చేసుకుంటే మాత్రం నాకైతే ఈక్వల్ ఉన్నాయి భయ్య. ఖచ్చితంగా చెప్పాలంటే ఈక్వల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం భువనేశ్వర్ కుమార్ లేడు కాబట్టి జోస్ హేజల్వుడ్, హెజ్దయాల్ వీళ్ళిద్దరైతే మంచిగానే ఫామ్ లో ఉన్నారు, మంచిగా చేస్తున్నారు. కానీ చెన్నై ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే నాథన్ హిల్లీస్, ఖలీల్ అహ్మద్ వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు. ఇక్కడ కొంచెం కంపేర్ చేసుకుంటే మాత్రం ఒక చిన్న ఎడ్జ్ ఒక 1% అయితే ఆర్సీబీకి వేయచ్చు ఫాస్ట్ బౌలింగ్ లో. అండ్ నెక్స్ట్ స్పిన్ బౌలింగ్ కనుక చూసుకుంటే మాత్రం
ఇది అబ్సల్యూట్లీ ఎవరైనా చెప్తారు, చిన్న పిల్లలకైనా చెప్తారు చెన్నైకి అయ్యొచ్చు అని. ఎందుకనంటే చెన్నైలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అండ్ నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర వీళ్ళు నలుగురు ఓవర్స్ 4 16 ఓవర్స్ మాత్రం చాలా గట్టిగా ఉంటది భయ్య, మామూలుగా ఉండదు. ఆర్సీబీ వాళ్ళు ఈ నలుగురిని తట్టుకొని ఆడితేనే వాళ్ళు గెలవడానికి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే చాలా కష్టం ఉంటది. అండ్ ఆర్సీబీ స్పిన్నింగ్ అటాక్ కనుక చూసుకుంటే ఎవరున్నారు భయ్య, ఎవ్వరు లేరు. సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా అండ్ లేమ్ లివింగ్స్టోన్ వీళ్ళ దాంట్లో కొట్టొచ్చు భయ్య. వీళ్ళు మరీ అంత ఇంపాక్ట్ ఏం చేయరు. ఓన్లీ కృణాల్ పాండ్యా బౌలింగ్ లే కొంచెం కష్టమైతే, ఎందుకంటే కృణాల్ పాండ్యా చాలా మంచిగా చేస్తాడు, చాలా డిఫెన్సింగ్ అయితే చేసుకుంటాడు, రన్స్ అయితే ఎక్కువ కాబట్టి ఓన్లీ కృణాల్ పాండ్యా బౌలింగ్ లోనే కొంచెం కష్టం అవుతుంది. అండ్ మిగతా బౌలర్ లో కొట్టొచ్చు. అండ్ ఇక్కడ చెన్నైకి పెద్ద స్ట్రాంగ్ అంటే ఏముందని అంటే ఓన్లీ స్పిన్ బౌలింగ్ మాత్రమే. వాళ్ళకి జబర్దస్త్ స్పిన్ బౌలింగ్ అటాక్ ఉన్నది. అలా బౌలింగ్ లో ఆడాలంటే కష్టం అయిపోతుంది. కొంచెం స్పిన్ బౌలింగ్ కి కంపారిజన్ చేసుకుంటే మాత్రం నాకైతే చెన్నైకి ఒక 10 to 15% ఇవ్వాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీ గుణంగా ఒక అండర్స్టాండింగ్ రావచ్చు, ఎందుకంటే ప్లేయింగ్ 11 బ్యాటింగ్ కంపారిజన్ అండ్ బౌలింగ్ కంపారిజన్, ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ కంపారిజన్ కూడా చూసుకుంటే లాస్ట్ పాయింట్ ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందంటే నాకైతే చెన్నైకి అనిపిస్తున్నది భయ్య. ఎందుకంటే చెన్నైలో మ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళు గెలవాలని చెప్పేసి అనుకుంటారు. అది పక్కన పెడితే మనం ప్లేయింగ్ 11 గురించి కూడా మాట్లాడుకున్నాం. బ్యాటింగ్ మంచిగా ఉన్నది, కానీ చెన్నై వాళ్ళకి స్పిన్ బౌలింగ్ అటాక్ జబర్దస్త్ ఉన్నది. వీళ్ళ స్పిన్ బౌలింగ్ అటాక్ లో ఆ స్పిన్నింగ్ ట్రాక్ లో ఆడాలి, గెలవాలంటే ఆర్సీబీ వాళ్ళకి నిజంగా చాలా టఫ్ అని అయితే అనుకుంటున్నా. అండ్ ఓవరాల్ గా అయితే నేనైతే సిఎస్కే కి 60% ఇస్తున్న విన్నింగ్ ఛాన్స్ అండ్ ఆర్సీబీకి ఓన్లీ 40% ఇస్తున్నా భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే, నా గెస్సింగ్ మాత్రమే. మీరేదో నా గెస్సింగ్ నా ఒపీనియన్ మీరు సీరియస్ గా అయితే తీసుకోకండి. అండ్ లాస్ట్ లో ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, ఫస్ట్ 7 మ్యాచెస్ లో మనం 6 మ్యాచెస్ లైన్ గా విన్ అయినాం. నిన్న 7th మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి అయితే నిజంగా మనమైతే ఎస్ఆర్హెచ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినాం. కాకపోతే ఎల్ఎస్జి వాళ్ళు ఎస్ఆర్హెచ్ కంటే చాలా మంచిగా ఆడిర్రు. ఎల్ఎస్జి వాళ్ళు అయితే మ్యాచ్ అయితే విన్నారు. వాళ్ళు బ్యాటింగ్ ఆడారు, బౌలింగ్ ఆడారు, జబర్దస్త్ ఇంపాక్ట్ చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళ పైన. ఎస్ఆర్హెచ్ వాళ్ళకి కొంచెం అదృష్టం కలిసి రాలేదు, కొంచెం బౌలింగ్ కూడా మంచిగా వేయలేరు, కాబట్టి ఎల్ఎస్జి వాళ్ళు అయితే గెలిచిరు భయ్య. దాంట్లో చెప్పుకునేది ఏమున్నది, ఇంకా అదే ఫస్ట్ 7 మ్యాచెస్ లో 6 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ అయితే అంటే 6 మ్యాచ్లు కరెక్ట్ అయ్యి ఒక మ్యాచ్ అయితే మనకు కరెక్ట్ కాలేదు భయ్య. దీనిలో చెప్పుకోవడానికి ఏముంది, ఏం లేదు, ఖచ్చితంగా చెప్పుకోవాలి మనం ప్రతి ఒక్కటి కూడా. అండ్ నెక్స్ట్ లాస్ట్ లో ఒకటే పాయింట్ చెప్పాలి అనుకుంటున్నా భయ్య, ఐపీఎల్ వచ్చేసింది కదా అని చెప్పేసి బెట్టింగ్ వేసేసి పైసలు సంపాదించేసి రిచ్ అయిపోదాం అనుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు భయ్య. కానీ అది మీ ఊహ మాత్రమే. బెట్టింగ్ వేసేసి మన లైఫ్ లో సెటిల్ అయిపోతాయి అని అనుకోవడం నిజంగా చాలా 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 వేస్ట్ థాట్ అది. అలాంటి థాట్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. బెట్టింగ్ వేసేస్తే నీ జీవితం నాశనం చేసుకోవడంతో పాటు నీ ఫ్యామిలీని కూడా రోడ్డున పడేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఒక్కటే చెప్తున్నా ఫైనల్ గా, బెట్టింగ్ జోలికి అస్సలు వెళ్ళకండి, బెట్టింగ్లు మాత్రం వేయకండి భయ్య, దయచేసి చెప్తున్నా. అండ్ నెక్స్ట్ పాయింట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మళ్ళీ మనం ఈ మ్యాచ్ అయిపోయినాక దీని రివ్యూ అండ్ నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.